మీ సర్వీస్లో ఇంకా చాలా సంచేషనల్ కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షీటర్ని మర్డర్ కేసు కానీ. సో ఏంటి సార్ ఆ కేసు అంటే? ఆ కేసులో ఏంటంటే చిన్న గొడవనండి. ఆ చిన్న అది ఒక హోటల్ సరస్వతి నగర్ అని టౌన్లోనే అక్కడ ఒక హోటల్ దగ్గర చిన్న గొడవ. ఎవరండి ఆ రౌడీ షీటర్? కొమ్ము అనిలని అతను ఏదైనా చిన్న గొడవ జరిగితే ఆ గొడవ వెంబడి ఇతను అక్కడ వాళ్ళని థ్రెడ్ చేసిండని ఈయన వెళ్ళిపోతుంటాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఒక ఆటోలో ఫాలో చేసి అక్కడ పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ స్కఫుల్లో నలుగురికి గాయాలైతే తర్వాత చనిపోతారు. ఆ కేసులో పోలీసు వారు అందరూ కూడా డైయింగ్ డిక్లరేషన్ ఉంది. దిస్ ఈజ్ డైయింగ్ డిక్లరేషన్. బేస్డ్ ఆన్ ఆ డైయింగ్ డిక్లరేషన్ తర్వాత ఇద్దరు ఇంజూర్డ్ విట్నెస్లు ఉంటారు. వాళ్ళ ఎవిడెన్స్తో కన్విక్షన్ వచ్చింది అనుకోరు. కానీ అందులో టెక్నికల్గా ట్విస్ట్ ఏంటంటే అది ఎందుకు అన్ని రోజులు ఆగిందంటే ఈవెన్ సిపి గారు అంత ప్రిస్టేజెస్గా తీసుకున్నా కానీ, సిపి గారు ఎవరంటే ఇప్పుడున్న సిపి గారు కమల్ సెంటర్ కూడా చాలా ప్రిస్టేజ్ తీసుకున్నారు. అందులో తీసుకున్నప్పుడు ఎందుకు ఆగింది అంటే అందులో ఉన్న ఏంటంటే అప్పుడున్న జడ్జి గారు అతన్ని మరణవాంగ్మూలం ఒక వ్యక్తి గాయాలైన వ్యక్తి మరణవాంగ్మూలం ఇస్తాడు. అతను తర్వాత బతుకుతాడు. అది చనిపోడు. అతను చనిపోకపోతే ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఎలాంటి ఉపయోగం లేదని అప్పుడున్న జడ్జి గారి అభిప్రాయం. నా అభిప్రాయం అది కాదు, అది ప్రీవియస్ స్టేట్మెంట్ కింద వస్తుంది సార్ ఒక ఆఫీసర్కు, జ్యుడిషియల్ ఆఫీసర్కు. అది నేను అందులో ఉన్న విషయాలను నేను కన్ఫ్రంట్ అంటే ఆ విట్నెస్ను అడిగే అధికారం నాకు ఉంటుంది చట్ట ప్రకారంగా అని చెప్పి నా వాదన. జడ్జి గారు కన్విన్స్ కాలేదు. ఎంత చెప్పినా కన్విన్స్ కాకపోతే సార్ నేను చెప్పింది ఆడ రాసేయండి, మీరు ఆ సాక్షి డిపోజిషన్లో రాసేయండి, నాది కరెక్ట్ చూసుకున్నాం సార్ అని తర్వాత నేను కూడా రియలైజ్ అవుతా అని చెప్పి అది రాయించాను. రాయించినాక ఆ పాయింట్ తీసుకొని పోయి నేను హైకోర్టుకు పోయాను. హైకోర్టులో జడ్జి గారు స్టే ఇచ్చారు ఆ పాయింట్ మీద. ఇది డిబేటబుల్ ఇష్యూ, దీని మీద చర్చ జరగాలని స్టే ఇస్తే దాని మీద ఒక 2-2.5 సంవత్సరాలు ఆగింది. ఈ సిపి గారు వచ్చినాక చాలా ప్రయత్నం చేస్తే తర్వాత ఏం చేశారంటే లిస్టుకి వేశారు. నా కంటెన్షనే కరెక్ట్. అది కోర్టు అలో చేసింది. మళ్ళీ నేను క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత రిజల్ట్ మాకు వ్యతిరేకంగా నచ్చింది. అందులో డైయింగ్ డిక్లరేషన్ ఉంది, ఇంజూర్డ్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ ఉంది అనుకోండి. దాంట్లో ఆ పాయింట్ మీద అందులో ఆ పాయింట్ ఇంపార్టెంట్. అందులో ఆ పాయింట్తో అంటే ఎవరు జడ్జి అయినా మనం ఒక అడ్వకేట్గా ఏం చేయాలంటే అక్కడ విషయం ఉన్నప్పుడు దాన్ని మనదికి అనుకూలంగా జడ్జి గారు అనుకూలంగా లేరు, అక్కడ అతను కన్విన్స్ కావడం లేదు. ఆ పాయింట్ని అందులో రాయించుకోవాలి. జడ్జి గారు రాశారు, నేను చెప్పాను రాశారు. అంటే వారు కూడా వేరే కాదు, దాని ఉద్దేశం ప్రకారంగా అది కాదు అని అనుకుంటారు. అది రాయండి సార్ అంటే రాశారు. అది ఆ పాయింట్ తీసుకొని నేను హైకోర్టుకి వెళ్ళాను. అంటే ఒక 2.5 సంవత్సరాలు, ఈ శిక్ష 2.5 సంవత్సరాలు ముందు పడుతుండే కదా, ఇది లైఫ్ వాజ్ ఎక్స్టెండెడ్ కదా సార్. ఇంకా ఈ రౌడీ షీటర్ కేసు కాకుండా ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు తీసుకుంటే అతని మీద 306 ఉంది, ఏసీబీ కేసులు ఉన్నాయి. అతను అంత దారుణంగా వడ్డీలు 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ వేసి వేధించడం కాకుండా అతని వేధింపుల వల్ల కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దాని ప్రకారంగా అంటే ఇంకోటి లీగల్ ఎవిడెన్స్ అయితే ఇక్కడ లేదండి. మరి దాని ప్రకారం అతను ఫైనాన్స్ నడిపినట్టు నాకు ఇప్పుడు అంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ ఉంది అందులో, సిఐడి అంటే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది, ఇక్కడ కాలేదు. ఇంకా ఛార్జ్షీట్ ప్రకారం ఆరోపణలు చేసింది కానీ ఎవరు కూడా తర్వాత చెప్పడం లేదు. తర్వాత ప్రకారంగా లీగల్ ఎవిడెన్స్ ఆయన నడిపినట్టయితే ఇక్కడ లేదు. తర్వాత ఇంకొకటి విషయంలో ఏంటంటే అందులో వస్తే మనం ఒకటి ఉందా, మన ఇన్ని బ్యాంకులు ఉన్నాయి, లోని బ్యాంకులకు ఎందుకు వెళ్ళాడండి? ఒకవేళ తొందరగా ఇవ్వరు కాబట్టి వెళ్ళరు. మరి నీ అవసరానికి వెళ్ళిన నీకు తీసుకున్నప్పుడు నీకు తెలుస్తుంటుంది కదా. నువ్వు ఒకవేళ నిజంగానే అనుకున్నప్పటికి కూడా లీగల్గానైతే అటువంటిది ఇచ్చింది లేదు, తీసుకుంది లేదు. ఒకవేళ మనం చర్చా విషయంలో వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తీసుకునేటప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని నీకు తెలుస్తుందో తెలియదు. నా ఒక ఆరోపణ ఉన్నది, నా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ తీసుకున్నారు అని, నువ్వు రిజిస్ట్రేషన్ ఇష్ట ప్రకారమే తీసుకున్నట్లే ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఇప్పుడు గివింగ్ అండ్ టేకింగ్ దాని మీద ఒకవేళ మనం ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నాం సార్. ఒక ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఒక రేటు ప్రైస్ మాట్లాడుకొని ఎక్కువ తక్కువ నేను హై రేటు చెప్తా, మీరు దాని ప్రకారంగా కొనుక్కొని డబ్బులు ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్లు అయిపోతుంది. ఇంకెక్కడ లీగల్గా తప్పు ఉంటుంది? అంటే మీరు అన్నట్లు ఏఎస్ఐ మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ బిజినెస్ చేయకపోయినా ఒక డిబేట్గా తీసుకుంటే నా ఇష్టపూర్వకంగా వెళ్ళాను కాబట్టి నా అవసరాన్ని ఆసరాగా తీసుకొని 10 రూపాయలు వడ్డీ పెట్టడం అంటే మైక్రో ఫైనాన్స్ కింద వస్తుంది కదా. ఆయన ఫైనాన్స్ చేస్తూ వస్తుంది, ఫైనాన్స్ చేసినట్టయితే ఎక్కడ లేదు. తర్వాత ఇంకో అంటే నేను ఆయన దగ్గర రికవరీ కూడా చూపించారు కదా. ఏం రికవరీ చూపించారు? ఏదో చెట్టు బుక్స్ కానీ ఏమి చూపించలేదు, మనకు పేపర్లు వచ్చినంత వరకు మాత్రమే. కానీ అటువంటిది అటువంటిప్పుడు ఏసీబీ ఎందుకు ఆయన మీద కేసు పెట్టింది? ఏసీబీ డిస్ప్రపోర్షనేట్ ఉన్నది. ఇప్పుడు సపోజ్ నా మీద ఉంది, నువ్వు బినామీ అని పెట్టారు, ఎట్లా బినామీ?
అది డిఏ కేసు ఎట్లా బినామీ నేను అదంటే అంటే జ్యుడిషియల్ ఉంది కనుక ఇప్పుడు మనం చర్చించలేము. కానీ ఆ వ్యక్తి మీద అంతమంది ఎందుకు మరి కక్ష కట్టారు? ఇప్పుడు ఉన్నదాని ప్రకారంగా ఇప్పుడు ఈ ఇష్యూస్ ఉంటాయి, కొంత ఉంటుంది లేండి. ఏదో ఇప్పుడు నేనున్నా నా వెనుక 20 మంది ఉన్న వాళ్ళు ఏం చేసినా నాకే వస్తుంది. ఇప్పుడు నా జూనియర్లు ఉన్నారు సార్, ఏం చేసినా నాకే వస్తుంది, అవునా కాదంటారు? అటువంటి సర్కమ్స్టెన్స్ ఉంటాయి కదా. ఓకే, ఇలాంటి కేసులు ఇంకెన్ని ఉన్నాయండి చేస్తుంటారు? చాలా కేసులు చేసాము. ఇప్పుడు ఏదో అనుకోకుండా మనం కలిసాము అంటే నాకు ఇష్యూ కూడా అంటే పొద్దున తను చేసేంత వరకు కూడా ఇష్యూ తెలియదు. నిన్న ఒక మీటింగ్లో ఉండగా రఘు ఫోన్ చేసి ఏదో మీ ఇంటర్వ్యూ అంటే సరే రా చూద్దామని అంటే నేనేదంటే చట్టం మీద ఏదైనా డిస్కషన్ వస్తుంది అనుకున్నా, ఈ కేసుల మీద. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.